క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబానికి స్తంభాలు భార్యాభర్తలే. కుటుంబ వ్యవస్థ కట్టబడ్డానికి స్తంభాలు ఎవరో కాదండి, భార్య భర్తే. ఆ భార్యాభర్తలే స్తంభాలుగా ఉండాల్సిన వాళ్ళు స్తంభాలుగా నిలబడకపోతే కుటుంబ వ్యవస్థ నిట్ట నిలువునా కూలిపోతుంది. నిజంగా భర్తగా కుటుంబ భారాన్ని భరించేవాడిగా ఉంటున్నావా? అమలారా, కుటుంబ భారాన్ని భరిస్తున్న మీ భర్తలకు ఆ భారంలో సహకరించేవారిగా మీరు ఉంటున్నారా? భర్తగా భారాన్ని భరిస్తూ ఉంటే భారీగా నీ తోడ్పాటు, నీ సహకారం నీ భర్తకు అందించగలగాలి. అప్పుడు రెండు స్తంభాలుగా ఆ కుటుంబ వ్యవస్థ నిలబడుతుందండి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, పందిరి చూడండి, ఆ పందిరి మీద ద్రాక్ష తీగ అల్లుకుంటూ ఫలిస్తూ ఉంటది. ఆ పందిరి లేకపోతే ద్రాక్ష తీగ ఫలించదు. 128వ కీర్తనలో దేవుడు చెప్తున్న మాట, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును అంటాడు. ఎప్పుడూ కూడా భర్త మీద ఆధారపడే ఆ భార్యగా నీ జీవితాన్ని కట్టుకోవాలమ్మా. భర్త మీద ఆధారపడుతూ, పందిరి మీద ద్రాక్ష తీగ ఎలాగైతే తీగ ఆధారపడి ఫలిస్తూ ఉంటుందో, ఈరోజు ఒక భార్యగా నువ్వు ఫలించాలి అంటే నీ భర్తను నువ్వు ఆధారంగా చేసుకోవాలి. అయ్యా భర్తలారా, భార్యకి ఎప్పుడు మీ వంతు సహకారం, మీ వంతు తోడ్పాటు, ఒక సపోర్టివ్గా భర్తగా మీరే ఉండాలి. ఆలోచించండి, ఆ తీగ భారాన్నంతా కూడా పందిరి భరిస్తూ ఉంటది. ఆ తీగ ఎంత ఎదిగినా కూడా ఆ భారమంతా పందిరి భరిస్తున్నట్టుగా నీ భార్య, నీ కుటుంబ భారమంతా నువ్వు భరిస్తూ ఉండాలి. అదే సమయంలో భరిస్తున్న భర్తకు ఒక భార్యగా నీ సహకారం వారికి ఉండాలమ్మా. కాబట్టి కుటుంబానికి రెండు స్తంభాలు లాంటి వాళ్ళు భార్యాభర్తలండి. ఈరోజు పందిరి లేని ద్రాక్ష తీగను ఊహించగలమా? తీగ లేని పందిరిని ఊహించగలమా? ఆ పందిరి మీద ద్రాక్ష తీగ ఉంటే ఎంత అందంగా కనబడుతుందో, ఒక కుటుంబ వ్యవస్థకు భార్య లోగిట లేదా భర్త లోగిట భార్య అంత అందంగా కనబడతారండి. ఆలోచించండి, భర్తకి ఎప్పుడు నువ్వు ఆధారంగా చేసుకుని ఎదుగుతూ ఉంటే ఆ కుటుంబం ఒక అందంగా కనిపిస్తుంది. పందిరి మీద ద్రాక్ష తీగ ఎంత అందంగా కనబడుతుందో, కుటుంబ వ్యవస్థను చూసేటప్పుడు భర్త లోగిట ఉన్న భార్యను చూసే కుటుంబాలు నిజంగా అందంగా కనబడతాయి. కాబట్టి భర్తగా ఎప్పుడు నీ కుటుంబ భారాన్ని నువ్వు భరించు. అయ్యలారా, దయచేసి మీ కుటుంబ భారాలు భరించండి. అమ్మలారా, మీ భర్తలకు, ఆ భారం భరిస్తున్న భర్తలకు మీరు ఎలా ఉండాలి అంటే, దీని ఒక సహకారిగా ఉండాలి. భర్తగా భరించు, భార్యగా నీ భర్తకు సహకరించు. అది నిజమైన కుటుంబ వ్యవస్థ అండి. కుటుంబ వ్యవస్థలు కట్టబడ్డానికి, ఒక రెండు స్తంభాలుగా ఆ కుటుంబ వ్యవస్థ నిలబడ్డానికి భార్యాభర్తలే కారణమండి.